మార్త యాదగిరి రెడ్డి గారండి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చునేమో, కానీ ఆయన ఆశయం రూపంలో వాళ్ళ భార్య అంటే వాళ్ళ శ్రీమతి గారి ఔదార్యం వల్ల నలుగురికి సేవ చేయాలని ఆమె సేవ దృక్పథంలో ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకంటే ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఆడబిడ్డ చనిపోతే ఆమె పార్థివ దేహాన్ని ఎక్కడ వేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ కనీసం ఇల్లు కూడా లేదు. అటువంటి ఆ మహిళకు పార్థివ దేహాన్ని ఈ మార్త యాదగిరి రెడ్డి గారి భార్య ఎంతో ధైర్యంతో, ఎంతో దయాగుణంతో, ఎంతో ఔన్నత్యంతో ఆమెకున్న ఒక చిన్న ఇంట్లో మీరు ఇందులో వేసుకోండి, అంత్యక్రియలు జరిగేంత వరకు ఇందులో మీరు వాడుకోండి అని చెప్పేసి ఆమె ఇచ్చింది. ఆమె మానవత్వానికి మేము అందరం పాదాభివందనం చేస్తున్నామండి. ఇంకా కూడా మీ రూపంలో మీరు చేసే సేవా గుణంలో కూడా మార్త యాదగిరి రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నారని మా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే పద్మనగరే కాదండి, నల్లగొండ పట్టణానికి సంబంధించిన వివరాలు చెప్తున్నా నేను. నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ దగ్గర ఒక 2-3 అంతస్తుల భవనం ఉంది. 1 టౌన్కి ఎదురుగా 2 అంతస్తుల భవనం ఉంది. చెరువుగట్టు దగ్గర ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది, 2-3 అంతస్తుల భవనం కడుతురు. పద్మానగర్ లో 1800 గజాల దేవాలయ స్థలంగా తీసుకురు. ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇంకోటి కూడా ఈ మధ్య రీసెంట్ గా అది కూడా ఒక నిర్మాణం చేసుకురు. మరి ఇన్ని కడుతందుకు, ఇన్ని ఆస్తులు సంపాదిస్తేందుకు పద్మశాలి సంఘాల దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఒక నేత కార్మికుడు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు చేసేందుకు ఉన్న ఒక చిన్న వసతి గృహం కడతందుకు మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళు అడుక్క తింటున్నారేమో అని సమాజం అనుకుంటుంది. ఇప్పటికైనా ఈ సమాజం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా పవర్ లూమ్ కార్మికులు, పవర్ లూమ్ వ్యవస్థ కళ్ళు తెరవాలి. ఎందుకంటే మీలో చాలా మందికి ఇల్లు లేవు, వాకిలు లేవు, ఆఖరికి తృప్తి పండు అయిపోతే కూడా దీనిపై పోరాడే వ్యక్తులు లేరు మీ కాడ. ఇక మీరు చుక్కకు ముక్కకు లొంగితే మీ బతుకులు ఇంతకంటే అధ్వానం అయిపోతాయండి. ఒక్కసారి ఆలోచన చేసి బయటికి రండి. మీ వ్యవస్థ ఎందుకు మారదో నేను చూసుకుంటా, ఈ వ్యవస్థ ఎందుకు మారదో చూసుకుంటా. ఒక మార్త యాదగిరి రెడ్డి గారి భార్య సామాజిక వర్గం రెడ్డి అయినా కూడా ఈ పద్మశాలిలకు ఆమె సేవ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న నాయకులు సిగ్గుతో రావాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ 30,000-40,000 కుల సంఘం అంటారు. మరి మీకు కూడా ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఒక రూమ్ గారు ఇయ్యొచ్చుగా వాళ్ళకు. ఇక్కడ అభాగ్యులకు ఒకటి ఇయ్యొచ్చుగా, వీళ్ళు ఇయ్యరు. ఈ కేవలం ఈ సంఘాల పేర్లు చెప్పుకొని వాళ్ళు బతుకుతందుకు, వ్యాపారం చేసుకుంటందుకు, చందాలు వసూలు చేసుకొని బిజినెస్ లో పెట్టుకుంటందుకే ఆ నాయకులు పరితపిస్తున్నారే కానీ ఈ సేవ చేయాలనే ఆలోచన వారికి లేదు. కొరక గుర్తు పెట్టుకోరు. ఈ రాష్ట్ర స్థాయి సంఘ నాయకులు ఏ విధంగా ఫ్రాడ్ చేసిన ఆధారాలు ఉన్నాయి మా కాడ. కొండా లక్ష్మణ్ బాబు జయంతి సందర్భంగా ఎన్ని లక్షల రూపాయలు సొంత అకౌంట్ లో చేసుకున్నారో కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. ఒక నేత కార్మికుడు చనిపోతే కనీసం ఒక 10,000 రూపాయల సంఘం తరపున ఇప్పియలేని ఈ రాష్ట్ర సంఘం సిగ్గుతోటి ఆలుజావాలే. ఈ సంఘం జిల్లా సంఘం వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పుకుంటూ ఆ పవర్లూమ్ కార్మికుల కోసం వాళ్ళు ఒకటి కట్టమని చెప్పేసి మీ సవిరంగా కోరుకుంటున్నా. దానికి కూడా గతంలో ఒక ల్యాండ్ తీసుకురు, కార్మిక ఒక సొసైటీ పేరు మీద ఏర్పాటు చేసిరు, స్థలం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసిరు, ఒక 7-8 మంది పేరు మీద. అందులో ఒక పెద్ద ఆయన మళ్ళా తిరిగి నేనే కొనిచ్చానని చెప్పేసి మళ్ళీ ఆయన రివర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుండు. ఈ వివరాలు ఒక సొసైటీకి రాసిన తర్వాత మీరు ఎలా రిటర్న్ తీసుకుంటారు పెద్ద మనిషి, ఈ వివరాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల వాయిద్యం కింద కూడా భవిష్యత్తులో కోర్టులో వేస్తాం. ధన్యవాదాలు.